అప్పుడు పెరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎద్రెడ్ బటన్ కుమామ 2.0. అండ్ ఏంది గెటప్ అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం శాంటా క్లాజ్ డ్రెస్ వేసుకొని నేను మా ఈఎస్ఏలో సెలబ్రేట్ చేసుకున్న సెమీ క్రిస్మస్ ఒక వేడుకల్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. సో అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో అది మనం గెటప్ వేసుకోవాలి. అలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగే వేడుకలకి వచ్చేసినాం. మా సాంతాడు ఎట్లా అవుతారో అది చూసి సో అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ సెకండ్ ఇచ్చేసి చాక్లెట్ అనేది ఇస్తున్నాను. మా ఉపేంద్ర సార్ డ్రెస్ అనేది నాకు శాంటా క్లాస్ డ్రెస్ అనేది ఇచ్చిండు. సో అందరికీ చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయినా మళ్ళీ వెనక్కి మళ్ళీ అందరికైతే నేను చాక్లెట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో శాంటా క్లాస్ ఫస్ట్ టైం వేసిన కాబట్టి కొంచెం టెన్షన్ ఉండే, భయం వేసుకోవడం. అండ్ మా సార్ పాస్టర్ గారు సో అందరూ వేదిక మీద ఉన్నారు. సో అందరికీ చాక్లెట్ ఇచ్చి సైలెంట్గా పక్కకైతే వెళ్ళిపోయాను నేను. సో ఏం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. సో అందుకైతే క్యాండస్ సెమీ క్రిస్మస్ వేడుకలు అయితే మా ఈఎస్ఐ హాస్పిటల్లో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. సో అవి మనం చూద్దాం. అండ్ డ్యాన్స్ సక్సెస్గా అయితే జరిగింది ఈ వేడుకని మీరు కూడా పూర్తిగా చూడండి. 25th క్రిస్మస్ ఎలాగో ఉంది. మా స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేస్తున్నారు, అంటే ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మీరు కూడా వినండి. దేవాది దేవుడు యేసు అనగా రక్షించేవాడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. దేవుని పిల్లలుగా ఈ యొక్క ఉదయకాలం ఈ మధ్యాహ్న కాలం వేళ మాట్లాడుతున్నాడు. మనకు శిశువు పుట్టను అన్ని సంపాదించుకోగలుగుతాం, అన్ని అనుభవించగలుగుతాం. కానీ కెన్ యు బై పీస్? సమాధానమును మనం పొందుకోగలుగుతామా? ఇంట్లో సమాధానము లేదు, కుటుంబంలో సమాధానము లేదు, స్నేహితుల మధ్యలో సమాధానము లేదు, కొలీగ్స్ మధ్యలో సమాధానము లేదు. ఒకరు అంటే ఒకరికి పడని ప్రేమలు కనబడతాయి. మనిషి వ్యక్తి ముందు ఉన్నప్పుడు ఏమంటాం? అక్క నువ్వే దేవుడు, నువ్వే దేవుడు. అక్కడ పోయాడనుకో. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, క్రైస్తవులంటే సిలువ వేసుకొని ఇలాగా పెనుకున్న చూడండి, ఇలాంటి సిలువలు వేసుకొని తిరగడం కాదు, కానీ క్రీస్తులు మనలో ఉండాలి. సిలువ సాదృశ్యం ఏంటో తెలుసా? సిలువ ఉద్దేశం ఏంటిదో తెలుసా? ఇలా ఉంటుంది కదా ఒకటి, అది దేవునికి నీకు ఉన్న సత్సంబంధం. ఏంటి? ఒక స్టిక్ లాగా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. ఇది ఏంటి అని అంటే నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్, సన్నిహితం, బంధుత్వం, రిలేషన్షిప్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది కదా. ఇది నీకు నీ పక్కకు ఉన్న వారికి ఉన్నటువంటి సంబంధం. దేవునితో ఉన్న సంబంధమే ఉంటే, నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ తోటి వారి గురించి నువ్వు ఆలోచించకపోతే మనం క్రైస్తవులము కాదు. నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోకూడదు. ఎక్కడ క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. 19 యొక్క ప్రభువు నన్ను పట్టుకున్నాను. 12 సంవత్సరాల వయసులో ఆ పేపర్ను, ఆ కొత్త నిబంధన, ఇంత బైబుల్ ఉంటుంది బుక్లెట్, దాన్ని తీసుకుపోయి బలవంతంగా చింపి పొయ్యిలో పెట్టి కాల్చాను. నాకు ఏంటి అని అంటే, ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని నమ్మాను.
కానీ 12వ తరగతి చదువుతున్న రోజులలో ఇంటర్మీడియట్ చేస్తున్న రోజు అనారోగ్యం కలగడము, నా అంతలో నేను చనిపోవాలని రైలు పట్టాల మీదకి ఎక్కడము, రాము గారు అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి. మా ఎంఎస్ మేడం అండ్ మా బీవీజీ సార్, బిఎంఎస్ సార్, సో అందరూ ఇప్పుడు కేక్ కట్ అయితే చేయబోతున్నారు. చూడండి ఒకసారి ఆ సెలబ్రేషన్స్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఓకే, మా ఎంఎస్ మేడం గారు, బిఎంఎస్ సార్, శ్యామ్ సార్, సదాశివ సార్, పాస్టర్ సార్, బిఎంఎస్ సార్ అండ్ మా బీవీజీ సార్, సో అందరూ ఒక వేదిక మీద ఉండి ఈ అద్భుతమైన సెమీ క్రిస్మస్ వేడుకని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మా అందరిలో కూడా ఒక మంచి ఉత్సాహాన్ని అయితే నింపుతున్నారు. సో మా ఐఎస్ఐ హాస్పిటల్లో ప్రతి ఒక్క పండుగని, ప్రతి ఒక్క వేడుకని ఎంతో ఘనంగా మా యొక్క హౌస్ కీపింగ్ స్టోర్లో అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీనికి మా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, మా శ్యామ్ సార్ కానీ, మా ఉపేందర్ సార్ కానీ, సో అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా చేస్తారు. సో మా ఎంఎస్ మేడం గారిని కానీ, మా టీమ్ సార్ని కానీ అందరినీ పిలిచి చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ మెయింటైన్ చేస్తారు. సో క్రిస్మస్ సెలబ్రేషన్, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా ఆనందంగా, సంతోషంగా అయితే మా యొక్క హౌస్ కీపింగ్ స్టోర్లో అయితే జరగడం జరిగింది. మా మేడం అందరికీ చిన్నపిల్లలకి కేక్ తినిపిస్తుంది. సో ఈ యొక్క అద్భుతమైన వేడుకని మీరు కూడా చూసి ఆనందపడండి, సంతోషపడండి. అండ్ ఫస్ట్ టైం అంటే నేను ఇట్లా వేడుకలలో పాల్గొనడం నేను ఫస్ట్ టైం అన్నట్టు. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే సండే క్లాస్ డ్రెస్ వేసుకొని వాళ్ళ దగ్గర నిల్చొని ఆ వేడుకల్లో నేను కూడా ఒక భాగమైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ డే అంటే ఫస్ట్ టైం కదా, మనకు తెలియదు ఏం చేయాలన్నది. సో అందరికీ థ్యాంక్ యూ వాళ్ళడు. సరే అందరికీ వేయడం జరిగింది. సో మనకు తెలియదు కదా, తెలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం శాంటా క్లాస్ అంటే చూసుకొని సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో మా ఐఎస్ఎస్ స్టాఫ్ కూడా, మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎందుకంటే నేను క్రిస్టియన్ని కాదు కదా, క్రిస్టియన్ కాకపోయినా సెమీ క్రిస్మస్ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకొని వాళ్ళ మధ్యలో వాళ్ళ సెలబ్రేషన్స్ నేను పాల్గొన్నందుకు వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సపోర్ట్ చేశారు. సో అదే ఉత్సాహంతో అందరికీ థ్యాంక్స్ అయితే వేయడం జరుగుతుంది. మా ఎంఎస్ మేడం గారు అయితే కేక్ కటింగ్ అయితే చేయడం పూర్తయిపోయింది. సో మా డీన్ సార్ రావాలి, డీన్ సార్ కూడా వస్తారు. సో ఈలోపు బిఎంఎస్ సార్ అందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి అండ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకోవడం అయితే జరిగింది. సో దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు ఐఎస్ఎస్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మా హౌస్ కీపింగ్ మేనేజర్ శ్యామ్ సార్ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క విషెస్ని కూడా ఎంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా
అందరికీ తెలియజేయడం జరిగింది. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా శ్యామ్ సార్ స్పీచ్ని. సో అలాగే మా బీవీజీ సార్ ఎండి సార్ కూడా వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిండ్రు. ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, క్రిస్మస్ యొక్క జీసస్ యొక్క విధానాలు ఏంటి అనేది అందరికీ చాలా బాగా చెప్పి, హాస్పిటల్లో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా పేషెంట్స్తో ఉండాలి, ఏ విధంగా మన వర్క్ని చేయాలన్న దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే సాంగ్ సెలబ్రేషన్స్తో సో ఈ వేడుక మాత్రం చాలా ఘనంగా అయితే జరగడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ సాగేస్తే May I request Sirish Kumar Chauhan, Dean of the hospital, to give some words and then we will cut the cake. Wish you very Merry Christmas to all of you. अच्छे हो तो आप सभी अच्छे ही रहेंगे. आप सभी नए साल की भी मुबारक दे देता हूँ आपको अभी से. बहुत अच्छे से काम कर रहे हो आप. अपने हॉस्पिटल का जो नाम रोशन हुआ है हैदराबाद में और ऑल ओवर इंडिया में, बस आप ही की बदौलत है. इसी तरीके से करते रहिएगा. साथ में हम आप सब मिलके हैदराबाद का ओवरऑल जो हेल्थ है उसको अच्छे से बढ़ावा देने की कोशिश करेंगे. इसमें हम क्या सीखते हैं, सबसे इम्पोर्टेंट बात, कोई अगर पाप हुआ है तो उसके पाप से मुक्ति मिलनी चाहिए. और दूसरा क्या है, जो जिसको जरूरत है, तो जिसे भी जरूरत है उसको प्यार मोहब्बत मिलनी चाहिए. तो ये सब सिखाया जो है रिलीजन में, क्रिश्चियनिटी में, वो सब हमें प्रैक्टिकल में भी इम्प्लीमेंट करना है. तो अपने यहाँ पे, और हम हॉस्पिटल में काम करते हैं तो हॉस्पिटल में तो कोई सुखी हैप्पी लोग तो नहीं आएंगे. जो भी आता है वो दुखी आता है, जिसे कुछ ना कुछ जरूरत होती है. हम अपने रवैये से ऐसे कहा जाता है कि सिर्फ अगर डॉक्टर ने अच्छी बात की, मीठी बात की, तभी पेशेंट का आधा जो इलनेस है, बीमारी है, वो चली जाती है. मैं तो ये कहूँगा कि जो आधी बात है ना, जो आधी डॉक्टर से चली जाती है, बाकी नर्सिंग पैरामेडिकल आप लोगों की वजह से चली जाती है. तो हम सब अच्छे करके पेशेंट की मीठी बात करेंगे, अच्छी करने के लिए कोशिश करेंगे. जो रास्ता दिखाया है वो रास्ते पे चलने की कोशिश करेंगे. थैंक यू. ప్రేయర్, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సో అందరూ అయితే భోజనాలకు అయితే వెళ్ళారు. అందరూ బయట భోజనం చేస్తున్నారు. సో నేనైతే ఇక మన శాంటా క్లాస్ అంటే చేస్తున్నాం కదా, అందుకే సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ ఫోటోలు తీసుకుంటాం. మన హడావిలో, మన బిజీలో మనం అయితే ఉన్నాం. మా సూపర్వైజర్లతో, మా వాళ్ళతో నేను శాంటా క్లాస్ అంటే చేయగానే, అమ్మో నువ్వు శాంటా క్లాస్ తాత అయిపోయినావు అప్పుడే అని చెప్పి తెగ రాగింగ్ చేసేసింది మా చిన్నది. సో మా సూపర్వైజర్లు, మా వాళ్ళందరూ చాలా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నా గెటప్ని చూసి. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శాంటా క్లాస్ డ్రెస్ డాన్స్ చేస్తుందా మా రాధా మేడం వల్ల డాటర్. ఎవరు లేరా మనం
ఇక డాన్స్ చూడు, ఇక డాన్స్ అయితే గుమ్మేశారు మా వాళ్ళందరూ. ఇక సో సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా, ఇక డాన్స్తోని సెలబ్రేషన్స్కి గ్రాండ్ ముగింపు అయితే ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ చాలా అద్భుతంగా డాన్స్ అయితే చేసారు. ఆ డాన్స్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేయండి. అసలు చూడండి, అది ప్రవీణ్, అశోక్, ఉపేందర్, ప్రమోద్, రాజేష్ అందరూ అయితే మంచిగా చాలా ఉత్సాహంగా జ్యూస్ అయితే డాన్స్ అయితే చేస్తున్నారు. అది ఇప్పుడు చూడాలి మాస్ డాన్స్ ఎట్లుంటుంది. మరి అదే మరి అలా అంటారు. అక్కడ చూడండి మధ్యలో మన సాంసార్ వాళ్ళ కూతురు ముగ్గురు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది మాస్ డ్యాన్స్ అంటే అసలు తగ్గేదే లేదు ఆగేదే లేదు అన్నట్టు డ్యాన్స్ చేశారు. సో ఫైనల్గా అయితే సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. అందరూ మా సూపర్వైజర్లు అందరూ చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి కూర్చొని టీ తాగుతున్నారు అన్నట్టు. ఇక ఈ అద్భుతమైన వేడుకని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాం మా వాళ్ళందరూ. మా సూపర్వైజర్లు కానీ స్టాఫ్ కానీ మా సారు ముగింపాడ వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు శ్యామ్ సార్ అక్కడ. సో ఇది ఇలా మా ఈఎస్ఐ హాస్పిటల్లో మా హౌస్ కీపింగ్ స్టోర్లో జరిగిన సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలు. సో ఎలా ఉంది, ఎలా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ అండ్ సాయిరామ్. అయిపోయింది, పాట అయిపోయింది. సాయిరామ్.